ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, నేను చెప్పేది కరెక్ట్ అర్థం చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, హెవీ ప్రాసెస్ కూడా ఉండదు. సో మీకు అన్ని మెటీరియల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు అలర్ట్ మిషన్లోకి అయితే వచ్చేసేయండి. ఇట్లా నేను ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నానో మీరు ఎగ్జాక్ట్లీ అట్లా తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంత ఈజీగా చెప్తానని నేనే అనుకోలేదు. సో అంత ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా మిస్ చేసుకోకండి. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ మీరు అలర్ట్ మిషన్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇది నేను చెప్పినట్టు చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సో మనకి నేను ఫస్ట్ రేషియో చూస్తా, ఎందుకంటే చాలా రోజులు అయింది చేసి. చూసుకోండి, మనకి 25, 23 అండ్ 3389 ఈ రేషియో తీసుకోవాలి. కాపీ చేసుకుందాం. పోయింది చూసుకోండి, ఇట్లా ఉంటుంది. కాపీ 25, 23 ఇక్కడ చూసుకోండి, మనకు ఆటోమేటిక్ వచ్చింది 25, 23 అండ్ 3389. ఇది మీరు అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు కదా, దీని మీద క్లిక్ చేసి ఈ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మీరు స్టార్టింగ్ ఇదేదో రేషియో వస్తుంది, ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇట్లా వచ్చేస్తాయి. అంటే మీకు రాదు అంటే ఈ నెంబర్స్ టైప్ చేసి పెట్టుకోండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ టైప్లో సైజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. ఏదైతే మీ ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ తీసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే మన శివాజీ ఇమేజెస్ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను అన్నీ తీసుకుంటా. చూడండి ఎట్లా చేస్తున్నానో ఏందనేది. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. సో నేను చెప్తా. ఇంత ఈజీగా నేను కూడా చేస్తాను అనుకోలేదు. సో ఫస్ట్ ఇమేజెస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఇమేజెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానో మీరు అవన్నీ ఇమేజెస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి, నేను ఇప్పుడు అయితే అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓకే. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ ఉంది కదా మనకి, అంటే అన్నీ లైన్ బై లైన్ వచ్చేస్తాయి. ఇదైతే ఒకదాని వెనకాల వస్తుంది. సో మనకి లైన్ వైజ్ కావాలి కాబట్టి నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. చూసుకోండి, మనకైతే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసినాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్లో అన్నీ మనము స్క్రీన్ చేసుకోవాలి. అప్పుడు ఆ బ్లాక్ కలర్లో వెళ్ళిపోతాయి. సో అది చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది లైటు. సో బ్లెండింగ్లోకి వచ్చేసేయండి, లైట్ అన్కి వచ్చేసేయండి, స్క్రీన్. ఓకే, అది సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే, బ్లెండ్, లైట్ అండ్ స్క్రీన్. ఓకే, అది కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే, లైట్ అండ్ స్క్రీన్. ఇట్లా మీరు అన్నీ లైట్ అండ్ స్క్రీన్ చేసుకోండి. మనకి అన్నీ ఎగిరిపోతాయి చూడండి. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది కూడా వెళ్ళిపోయింది. చూసుకోండి, ఇప్పుడు మ్యాక్సిమం అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ లైట్స్ ఇమేజెస్ అన్నీ పైన వచ్చినాయి. సో పైన రాకుండా ఏం చేయాలో చూడండి. ఇదంతా మ్యాక్సిమం మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు చూడండి, ఆ లైట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి లైట్ ఇమేజ్ని ఇట్లా పట్టుకొని కిందికి డ్రాగ్ చేయండి. మీరు ఎంత కిందికి అనుకుంటే అంత మంచిది, బట్ బ్యాక్గ్రౌండ్ పైన ఉండేటట్టు చూసుకోండి అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కిందికి అన్నామా, అది ఎందుకు అనిపిస్తలేదు అంటే నేను చెప్తాను, మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోలేదు. అది తీసుకున్నాక మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక లైట్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఈ లైట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లైట్ కూడా కాదు, ఈ లైట్ కూడా కాదు, ఈ లైట్ చూసుకోండి. ఈ లైట్ అనేది మనకి ఇది కూడా సేమ్ బ్యాక్ అనుకోవాలి, ఎందుకంటే ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్ ఉంటేనే మనకి లుక్ అనేది ఉంటుంది. సో అందుకే నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. తర్వాత ఈ ఇమేజ్ పైన మనకి శివాజీది ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఎక్కడుంది, ఈ ఇమేజెస్ వెతకడానికే కొంచెం టైం పడుతుంది అంతే. సో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుందాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది ఎట్లా చేసుకోలేదు అనేది. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నా. సో దీన్ని కొంచెం స్కేల్ చేసేసుకోండి. ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి స్కేల్ చేసేసుకోండి. తర్వాత ఇమేజ్ని ఇట్లా కిందికి అనుకుంటే చూసుకోండి, మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంతా సెట్ అయిపోయింది. సో లైన్ వైజ్గా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ మనము ఈ హెడ్ ఏదైతే ఉందో
అది కొంచెం పైనకి వచ్చింది, దాన్ని కొంచెం తీయాలి. సో ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ కొంచెం పైనకి అంటున్నా. ఓకే, సెట్ అయిపోయింది. చూసుకోండి, ఈ మెయిన్ ఇమేజ్ ఉంది కదా, అది కొంచెం పైనకి అంటే మనకి ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఓకే, అది పర్ఫెక్ట్. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని స్క్రీన్ చేసుకోవాలి. చూసుకోండి, లైట్ అండ్ స్క్రీన్. చూసుకోండి, స్క్రీన్ అయిపోయింది ఈ ఇమేజ్ని. ఓకే, మీరు ఆ ఇమేజ్ని మీరు చేస్తుంటే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ హార్స్ పైన ఉంది కదా, ఆ ఇమేజ్ని కూడా మనం స్క్రీన్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇది కాదు, ఇది ఇమేజ్, బ్లెండింగ్, లైట్ అండ్ స్క్రీన్. ఓకే, చూసుకోండి, అది కూడా మనకి స్క్రీన్ అయిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు అంత ఇమేజెస్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇది టెక్స్ట్ అనేది కొంచెం పైన కంటే బెటర్, ఎందుకంటే అక్కడ బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు పైన అనేసిన ఇప్పుడు మంచిగా వచ్చేసింది. సో కింద ఉంటే చూడండి, కింద ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే పైన పెట్టుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు, ఓన్లీ ఒక మీ ఫోటో మాత్రమే. సో ఇప్పుడు నా ఫోటో తీసేస్తున్నా, ఎందుకంటే ఎట్లా చేయాలనేది చెప్తాను నేను మీ ఫోటోతోటి, చాలా ఈజీగా సింపుల్గా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తున్నా. సో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎట్లా చేసుకోవాలంటే మనకి పిక్సెల్ కట్ అనే ఒక యాప్ ఉంది, మీరు అక్కడికి నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, మనకి నీట్గా అయిపోతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఇట్లా ఇమేజ్ని తెచ్చుకోండి. మళ్ళీ చెప్తాను, మూవీ ట్రాన్స్ఫర్లోకి నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇమేజెస్ అనేది. ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఇది స్కేలు, ఇది మూవింగ్, మనం ఎక్కడైనా జరపవచ్చు. మీకు ఏమైనా రొటేషన్ కావాలంటే ఇట్లా రొటేషన్ చేయొచ్చు. ఓకే, ఇట్లా ఇప్పుడు మళ్ళీ కొంచెం అంటే ఇప్పటిదాకా మనం రొటేషన్ చేసాం కదా. సో ఇప్పుడు ఇట్లా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ వైప్ అనే ఉంటుంది సెర్చ్లో, వైప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసుకోండి, మనకి ఈ టైప్లో వచ్చింది కదా. ఈ యాంగిల్కి వచ్చేసి ఇట్లా రొటేట్ చేయండి. చూసుకోండి 270కి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫెదర్ ఉంది కదా, ఈ ఫెదర్ అనేది లైట్గా ఇట్లా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ మళ్ళీ కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా, టోటల్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఈ ఫెదర్ కొంచెం గైస్, ఇప్పుడు చూడండి, మనమైతే ఫోటో అయితే అంత సెట్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో వైపు తీసుకోండి, సేమ్ ఇంత ముందులాగా వైపు తీసుకోండి, మళ్ళీ సేమ్ ఇట్లా అనండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫెదర్ ఉంది కదా, ఫెదర్ని లైట్గా తీసేసుకుంటే కథం. చూసుకోండి ఇప్పుడు ఫోటో అనేది ఎంత నీట్గా సెట్ అయిపోయిందో. సో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఒకటి తీసుకోండి. సో అది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మనకు వస్తుంది. ఇది మీ ఇమేజ్కి ఎంత కావాలో అంత తీసుకోండి, మరీ ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. తర్వాత సాచురేషన్, సెర్చ్లో SCA2 అని సెర్చ్ చేస్తే మనకు సాచురేషన్ వస్తుంది. ఇది తీసుకొని కొంచెం పెంచుకోండి, అంటే మీ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా పెంచుకోండి. అండ్ మెయిన్ విషయం, ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇది అన్షార్ప్ అని ఉంటుంది, చూసుకోండి, అన్షార్ప్ మాస్క్. సో దీని మీద క్లిక్ చేయండి. చూసుకోండి మనకి ఫోటో అనేది ఎంత క్లారిటీ అవుతుందో. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా యూజ్ చేయండి. ఓకే, అమౌంట్ మీద క్లిక్ చేసుకుంటే చూసుకోండి మన ఫోటో ఎంత క్లారిటీ అయిపోయిందో. సో మరీ ఎక్కువ చేసుకోవద్దు, మీడియం సైజులో చేసుకుంటే బెటర్. ఓకే, చూసుకోండి ఇది మనకి ఇప్పుడు మీరు ఇప్పుడు శివాజీ ఇమేజెస్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళ ఇమేజెస్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేసి సేమ్ చేసుకోండి, డెఫినెట్గా చేసుకుంటేనే మనకి లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్లా బ్లాక్ కలర్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ మనకు పైన ఉన్నాయి కాబట్టి బ్లాక్ కలర్లో వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఐ బటన్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో ఇట్లా క్లిక్ చేస్తున్నా అండ్ ఇట్లా చూసుకోండి, సెట్ చేసుకోండి. అండ్ సాచురేషన్ కూడా కొంచెం కొంచెం పెట్టుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్క ఇమేజ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీకు వచ్చేసి కరెక్ట్ ఫ్రేమ్ ఎస్ PNG మీద క్లిక్ చేస్తే మనకు చూసుకోండి ఇప్పుడు ఇమేజ్ ఏ టైప్లో వస్తుందో. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం మెటీరియల్స్ ఎక్కువ ఇచ్చినాం కాబట్టి. చూసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మీరు ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ బ్రైట్నెస్, సాచురేషన్ తీసుకుంటే మీకు బెస్ట్ ఉంటుంది. తర్వాత సేవ్ చేసేసుకోండి. ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా AI ఫోటో ఎన్హాన్సర్ ఉంటుంది, ఇది మనం ప్లేస్టోర్లోకి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి మీరు క్లారిటీ చేసుకుంటే అయిపోతుంది. సో అది డౌన్లోడ్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. సేమ్ డౌట్ ఉన్న కామెంట్లో పెట్టండి. బై బై.